వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జరిగిందని, మున్సిపాలిటీకి భారీగా నిధులు తీసుకొచ్చి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మున్సిపాలిటీ ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మన పరిగి మండలం రూప్ఖాన్పేట్ మండలంలో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భం లోపల చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, దాంట్లో కొన్ని 6 గ్యారంటీలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు. ముఖ్యంగా మనం గమనిస్తున్నాం, హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపాన పోలేదు. 3 నుంచి షాద్నగర్ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, జైరాబాద్ పోవాలన్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా అయిపోయింది. ఇదే కాకుండా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి, పెద్ద ఎత్తున పనుల నిర్మాణం. గతం లోపల సుగుణ స్టీల్ దగ్గర చూస్తుంటే మనం యాక్సిడెంట్స్ అయ్యి మన పరిగి యువకులు ఎంతోమంది దుర్మరణం చెందడం జరిగింది. 4 లైన్ల రహదారి, బ్రిడ్జిల పనులు కూడా జరుగుతున్నాయి. పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి వికారాబాద్. నస్కల్ బ్రిడ్జ్ దగ్గర వాన పడ్డదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేది లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఇప్పుడు నస్కల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ మన ఎగ్జిట్ 17 నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అది మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి షాబాద్ నుంచి చెవెళ్ళ అసెంబ్లీ నుంచి షాబాద్ నుంచి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొందుర్గు మండలం నుంచి మన పరిగి మండలానికి చిట్యాల మరియు సైదిపల్లి పరిసర ప్రాంతాల లోపల కనెక్ట్ అవుతుంది. మన ప్రాంత వాసులు ఎవరైనా సరే హైదరాబాద్ పోవాలంటే ఈ యొక్క సైదిపల్లి దగ్గర రోడ్డు మీద పెట్టే ఏదైతే స్థలం లోపల ప్రాజెక్ట్ కడతామో కనీసం ఆ స్థలాన్ని విజిట్ కూడా చేయలేదు. మేము విజిట్ చేసి ఆ రోజు కట్టమని డిమాండ్ చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితి లోపల మేము కట్టడానికి ముందుకు వస్తున్నాం. ఇదే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం రైతులకు. రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఎకరానికి 3 సార్లు ఇచ్చినాం, 4వ సారి ఇవ్వబోతున్నాం. భూమి లేని నిరుపేద రైతులకు కూడా 12,000 రూపాయలు వాళ్ళ యొక్క ఖాతా లోపల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లోపల ఇస్తున్నాం. ఇంటికి కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం కింద మన పరిగి నియోజకవర్గానికి 110 కోట్ల రూపాయలు వాళ్ళకు రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేసి వాళ్ళకు లెటర్స్ ఇచ్చినాం. కింద వాళ్ళ సర్వీస్ కనెక్షన్, పైన వాళ్ళ యొక్క పేరు, వినియోగదారుని పేరు పెట్టి మేమందరికి కూడా మొన్న జరిగినటువంటి 26 జనవరి వేడుకల లోపల పరిగిలో ప్రతి ఒక్కరికి కూడా మేము లెటర్స్ ఇష్యూ చేసినాం, సబ్స్క్రైబర్స్కి అందరూ కూడా. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు పెట్టి కట్టినాం. ఇంటి స్థలాలు లేని దగ్గర ఇంటి స్థలాలు కూడా ఇస్తున్నాం. మరి గత ప్రభుత్వం లోపల వాళ్ళు ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు గృహప్రవేశం చేయలేదు. అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్లకు
కరెంటు ఉచితంగా ఇచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు 30 కిలోల భోజనం చేయడానికి 30 కిలోల సోనా మసూరి బియ్యం ఇచ్చి ఆ ఇంట్లో ఉండే రైతులకు రుణమాఫీ చేసి ఆ ఇంట్లో ఉండే రైతు కూలీలకు కూడా గౌరవ పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ 7వ తారీఖు జరిగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని నేను చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఇంకోటి పట్టుకో పరిగి మున్సిపల్ లిమిట్ లోపల రోడ్లు వేయడానికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ప్రతి 18 బూత్లలో కూడా మేము 18 వార్డులలో కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసి శిలాఫలకాలు కూడా వేసి ఈ యొక్క పనులు వాటర్ ట్యాంకుల నిర్మాణం చాలా సీరియస్గా కొనసాగుతుంది. రోడ్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. పార్కులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. గత 10 ఏళ్ల ప్రభుత్వం లోపల ఒక్క పార్కు కూడా మన పరిగి పట్టణంలో వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మేము పార్కులు ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ అర్బన్ పార్కులు కూడా జాఫర్పల్లి లాంటి ప్రాంతాల్లో 150 ఎకరాలు విస్తీర్ణం చేసి లక్నాపూర్ లాంటి ప్రాంతానికి డబల్ రోడ్ వేయించి అక్కడ కూడా